కాన్వకేషన్లో 1970 సంవత్సరాల కాన్వకేషన్లో, చెన్నై కాన్వకేషన్, నేను పైన కాన్వకేషన్స్ కానీ దాదాపు 5,000 మంది. ఉదయకాలం నాస్తా ఉప్మా పెట్టినారు, అయిపోయింది. ఇక భక్సింగ్ గారి దగ్గర ఏం లేవు, బియ్యం లేదు, ఏదో కొంత బియ్యం ఉంది, అది సరిపోదు 5,000 మందికి. ఉదయకాలం స్టార్ట్ అయింది, 10 గంటలకు మీటింగ్ కాన్వకేషన్. అందరూ ఉప్మా తిరిగి వచ్చి కూర్చున్నారు. మధ్యాహ్నం మళ్ళీ భోజనం ఉంటుంది అనుకున్నారు, కానీ భోజనం లేదు అక్కడ. బియ్య బస్తాలన్నీ అయిపోయినాయి. ఏ రోజు ఆ రోజే, ఏ రోజు అవసరం దేవుడు ఆ రోజు తీరుస్తున్నాడు, అంతే, ఎవరికి తెలీదు. వచ్చి కూర్చుని పాటలు పాడినారు. 11 నుంచి వర్తమానం స్టార్ట్ అయింది, 11, 12. ఇంత లోపల కొంతమంది కిచెన్లో పనిచేసే మన సహోదరులు వచ్చారు భక్సింగ్ గారి దగ్గరికి. కబురు పంపించారు, బ్రదర్ మీరేమో అక్కడ పులిపిడి దగ్గర కూర్చొని ఉన్నారు, ఇక్కడ బియ్యం లేదు, ఏమీ లేవు, మరి 5,000 మందికి వంట చేయాలా, ఇప్పుడు దాదాపు 4 గంటలు పడుతుంది, మరి బియ్యం లేకపోతే ఎట్లా అంటే, దట్స్ ఆల్ రైట్ అంటాడు ఆయన. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్, ప్రభు చూసుకుంటాడులే. అదేంటి ప్రభు చూసుకుంటాడు? బియ్యం లేకుండా ప్రభు ఎట్లా చూసుకుంటాడండి? ప్రభు ఏం పైనుంచి కుమ్మరిస్తాడా? అక్కడే మనం పొరపాటు పడతాం. ఏమంత భక్తి ఎందుకు రబ్బా విజయ్, ఏనంత భక్తిగా పోతానే మందిరానికి, ఏం భక్తి బా అంటారు ప్రజలు. నన్ను అన్నారు, బా ఏం భక్తి రా, పొద్దు నుంచి రాత్రి వరకు ఆదివారం అంతా మందిరంలో ఉంటాడు, బా ఏం భక్తి అంటారు ప్రజలు. వాళ్ళు కూడా అనుకున్నారు, మన బ్రదర్సే వాళ్ళు కూడా. బ్రదర్ చెప్పంపించాడు, ఐఎమ్ ప్రేయింగ్ అంటున్నాడు. ఆడు కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఇంకా ప్రభా 1 గంట 1:30 ఈ మీటింగ్ అయిపోతుంది, అందరికి అన్నాలు పెట్టాలా, అన్నము సాంబారు రసం పెట్టాలా, బియ్యం లేవు, ఏమీ లేవు, బ్యాలు లేవు, ఏమీ లేవు, ఎట్ట రసం పెడతారు, అన్నం పెడతారు 5,000 మందికి? అందరు షుగర్ పేషెంట్లు ఉన్నారు, అందరు వచ్చి ప్లేట్లు పట్టుకొని నిలబడతారు. ఏమి సంగతి? జరిగిన సంగతి ఇది. 11కు ఒకసారి చెప్పంపించాను, 12కు చెప్పంపించాను, బ్రదర్ ఇప్పుడు మీరు తీసుకుని వచ్చినా కూడా, ఇప్పుడే మీరు కొనుక్కొని వచ్చినా కూడా బియ్యం బస్తాలన్నీ మేము చేయలేము అని చేతులు ఎత్తేసినారు. ఆయన ఏం తొనకడంలే, ఆయన ప్రభుత్వ ప్రార్థన చేశాడు. ప్రభు నువ్వే పెట్టమన్నావు, ఏది ఈ కాన్వకేషన్ నువ్వే పెట్టమన్నావు, ఈ మీటింగ్స్ నువ్వే పెట్టమన్నావు, నా దగ్గర డబ్బు లేదు, నీ ఇష్టం. వీళ్ళందరూ ఆకలితో కొనుంటే నీకే అవమానం, ఏం చేసుకుంటావో ఏమో. ప్రార్థన చేస్తాడు, కూర్చొని ఉన్నాడు, ప్రార్థన చేస్తాడు. ఆయన సేవకుడు అజ్మీర్, ఆయన హిందీ సేవకుడు, ఆయన హిందీ మాట్లాడతాడు. ఆయన చెప్పిందే చెప్తాడు. 1:30 అవుతుంది, ఇంక ముగిస్తాడేమో ఆయన. ఎందుకు ఆయన ఆ రోజు ఎక్కువసేపు చెప్పినాడు? దేవుడిని పక్షాన్ని యుద్ధం చేస్తాడు, గుర్తుపెట్టుకో. దేవుడు నేను వదిలిపెట్టాడు. నీ ప్రార్థనకు ఆయన ఎప్పుడో సరే జవాబు అనుగ్రహిస్తాడు. సరైన సమయానికి దయచేయవురకుండునా, జీవము గల దేవుడు మౌనముగా నుండునా, జీవము గల దేవుడు మౌనముగా ఉండునా, తన పిల్లలకాయన మేలు చేయకుండునా, తన పిల్లలకు ఆయన మేలు చేయకుండా ఊరుకున్నాడు. ఈ సత్యము. 1:30కు ఏం జరిగిందంటే, ఎవరు అన్నీ ట్రాక్టర్లు అన్నీ 2 గంటలకు వస్తున్నాయి, ట్రాక్టర్లో అన్నం అంతా. ఆ జోహోషమా అని చెన్నైలో ఉంది, ఆ గేట్ దగ్గర ట్రాక్టర్లు నిలబడినారు, 2 ట్రాక్టర్లు అండాలు వేసుకుని నిలబడినారు. ఏం అర్థం కాలే అందరికీ. ఎవరండి ఇక్కడ పెద్ద ఆయన భక్సింగ్ అంటే, ఎవరు ఆయన, ఎక్కడ ఉన్నాడంటే, ఆయన అక్కడ ఉన్నాడు, మీటింగ్లో ఉన్నాడండి. ఆయన కబురు పోయింది, బ్రదర్ ఏదో అన్ని అండాలు తీసుకొచ్చినారు, అన్నం అంతా ఏదో మరి మాకేం తెలియదు, అది మీరు తీసుకున్నామంటే లోపల తీసుకొని వస్తారంట అని. వెంటనే ఆ నుంచి ప్రార్థన చేశాడు. అప్పటికే కరెక్ట్గా అయిపోయింది. ప్రార్థన చేశాడు, ప్రభు నీకే తీసుకో, లోపల తీసి పంపించు. వెంటనే భక్సింగ్ గారు అంతా లోపల తీసుకొని పోయి లోపల పెట్టించి అందరికీ అన్నాలు సర్వ్ చేసినారు. అందరు బాగా తిన్నారు. ఆ రోజు బిర్యానీ, ఎప్పుడు భక్సింగ్ గారు బిర్యానీ పెట్టాడు, ఎప్పుడు సామాన్యమైన భోజనం. ఏమిరా సంగతి అంటే, ఆ రోజు ఏం జరిగిందంటే, ఒక పెళ్ళి చెన్నైలో, ఆ రోజు మెడ్రాస్, ఆ దినాలు మెడ్రాస్ అంటారు, ఒక పెళ్ళి, పెద్ద షావుకారి కూతురు పెళ్ళి జరుగుతూ ఉంది. దాదాపు 5-6 వేల మందికి ఆయన భోజనం తయారు చేసినాడు, బిర్యానీ అంతా ఏం కావాలంటే అది. కోటీశ్వరుడు ఆయన. ఆ యొక్క పెళ్లి కొడుకు రాలే. ఏం జరిగిందో అక్కడ పెళ్లి కొడుకు రాలే. వాడికి చాలా కోపం వచ్చింది, పెళ్ళి అంత గందరగోళం అయిపోయింది. వాడు ఎక్కడ పోయినాడో ఎవరికి అర్థం కాలే, ఏం జరిగిందో తెలియదు. పెళ్లి కూతురు నిరాశపడిపోయింది. పెళ్లి కూతురు నాయన కోటీశ్వరుడు, ఆయన నిరాశపడినాడు. అందరూ ఎవరు అన్నం తినలే, ఎవరు తింటారు అన్నం? ఇక ఇది పడేయండిరా అన్నాడంట. పడేయండిరా, అన్నం వద్దు, ఏమొద్దు పోరా, నా కూతురు పెళ్ళి ఇట్లా అయిపోయిందని. అందులో ఆడుండేవాడు ఓడో చూడండి, వాడు ఏం చేసి, అయ్యా ఆడు ఎవరో మీటింగ్స్ అంటయ్యా,
భక్సింగ్ అంటే ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గర పోదాంపా, ఆయన ప్రార్థన చేసి అన్ని గొప్ప కార్యాలు జరుగుతున్నాయంట, నేను విన్నాను, నీ కోసం ప్రార్థన చేపిస్తాపా, నీ కూతురు పెళ్ళి అవుతుందిలే, ఏం భయపడొద్దు, ఇవన్నీ పడేయద్దు సార్, ఆడ తీసుకొని పోదామంటే, సరే పోదాం పరా, వాళ్ళు హిందువులు, పోదాంపా అన్నాడు. ఆయన్ని తీసుకొని వచ్చి భక్సింగ్ గారి దగ్గర కాళ్ళ మీద పన్నాడు ఆయన షావుకారి. డోంట్ వరీ, ఐ విల్ ప్రే ఫర్ యూ, నేను నీకోసం ప్రార్థన చేశాను, దేవుని వాక్యం చెప్పి ప్రార్థన చేసినాడు. మరుసటి నెలలోనే గొప్ప ఇంకా ఘనంగా పెళ్లి జరిగింది. ఆయన ప్రవాత వాళ్ళ కుటుంబ ప్రభుని అంగీకరించింది. నీకోసం పెళ్లి చెరగొడతాడు, నీకోసం ఏమైనా చేయగలడు ఆయన, నీకోసం ఆయన యుద్ధం చేస్తాడు. ఈరోజు నిరుత్సాహంలో వచ్చి కూర్చున్నావు ఎడగనా, నా పక్షాన ఎవరు లేరని కూర్చొని ఉన్నామా? నేను ఆడపిల్లలు, నా పక్షాన ఎవరు ప్రార్థన చేస్తారు, నా భవిష్యత్తు ఎట్లా, నా యొక్క ఉద్యోగం ఎట్లా, నా వివాహం ఎట్లా అని కూర్చొని ఉన్నావు ఇక్కడ? భయపడద్దు, నీ పక్షాన ఎవరు లేకపోయినా పర్వాలే. 2 అమ్మాయిలు ఉన్నారు.